ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో అక్షిత లైన్ లో ఉంది, మాట్లాడు మాట్లాడు. హలో. ఏ బుద్ధుందా లేదా నీకు? ఇక్కడ రికార్డింగ్ పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్ళావే? అంటే అమ్మ స్పృహ తప్పి పడిపోయిందని గీత చెప్పడంతో నేను వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వచ్చేసాను. ఏ ఇక్కడ నా పరిస్థితి ఏంటి? నువ్వు లేకపోతే ఏమవుద్ది? ఇంకా సేపట్లో రికార్డింగ్ స్టార్ట్ అవుద్ది. ఈ లోపు నువ్వు రాకపోయావే అనుకో, చంపేస్తాను చెప్తున్నాను. వద్దు, నేనే వచ్చేస్తాను. త్వరగా వచ్చి చావు. ఏయ్ అటెక్కడికే వెళ్లాల్సింది? ఇటు. ఒక మాట అమ్మకి చెప్పేసి వెళ్దామని. అవతల నా కూతురు టెన్షన్ పడుతుంటే మాట చెప్తాను పాట పాడతాను అంటావేంటి? పద వెళ్ళిక్కడి నుంచి. ఆటో. ఎక్కడికమ్మా? కుక్కడపల్లి వెళ్ళాలి. ఎక్కండి. పోనీ వెళ్ళి. ఇది ఇంకా రాలేదు, ఎక్కడ చచ్చింది? పల్లవి గనుక రాకపోతే నేను దొరికిపోతాను. అదే జరిగితే దాన్ని చంపేస్తాను. అన్నా కొంచెం తొందరగా పోనిమన్నా. అక్షిత. జస్ట్ 5 minutes చరణ్. ఓకే. అన్నా ఏమైందన్నా? ఆటో ఆగిపోయిందమ్మా. ఇప్పుడు ఎలా అన్నా? వేరే ఏ ఆటో అయినా చూసుకోమ్మా. అమ్మా. అమ్మా. నేను పాడతానన్న నమ్మకంతోనే అక్షిత అక్కడికి వెళ్ళింది. తనకి ఇబ్బంది కలగకూడదు. ఎలాగైనా వెళ్ళాలి.
అక్షిత జస్ట్ వెయిట్. ఏమైంది తనకి? ఇందాకటి నుంచి రెడీ అంటుంటే 5 మినిట్స్ అంటుంది. సరే నేను వెళ్ళి అడిగేసి వస్తాను. అక్షిత, వాట్ హ్యాపెన్? ఎనీ ప్రాబ్లం? అంటే కొంచెం నర్వస్ గా ఉంది. ఒక్క 5 మినిట్స్, ఇప్పుడే వస్తాను. అలాగే. ఛీ, బుద్ధుందా లేదా నీకు? ఇక్కడ సిచ్యువేషన్ తెలుసు కదా, ఎలా వెళ్ళిపోయావు? వచ్చేసాను కదా. సరే, పాట బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను. నువ్వు ఆ పక్క నుంచి వెళ్ళు. అలాగే. అక్షిత, వావ్, సూపర్. చరణ్, నన్ను మళ్ళీ మెస్పరైజ్ చేసావు. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ అక్షిత. అక్షిత, సూపర్ గా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. అక్షిత చాలా బాగా థ్యాంక్ పాడావు. యూ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. పల్లవి, పల్లవి, నువ్వేంటి ఇక్కడ? అది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.